సంజన్న దారుణ హత్య కంటతడి పెట్టిన నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి చట్టం ఎవరినీ వదలదు. శ్రీ శ్రీకాశీనాయన జ్యోతి క్షేత్రంగట్వి శాఖ అధికారులు కూల్చివేయడం, పునర్నిర్మిస్తామని నారా లోకేష్ ట్వీట్. అధికారులందరూ చెత్త ఏరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పరిశుభ్రత ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమం. ఎనిమిదో జాబ్ మేళాను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనిండి ఫిరోజ్. నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి. సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం, వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటర్, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారుని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను మొత్తము మా షరీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరం 1 year పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఎవరు చెప్పారు పార్టీలో ఉన్నారని? ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు. ఆనాడు కల్లూరులో షరీనగర్ బూతులో అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి ఓటేయండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ ఎవ్వరు రాలేదు, ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు. ఆ రోజు నేను పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు. ఎప్పుడు పని చేసినారు?
ఎప్పుడో వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, చెప్పినానా ఈ మాట వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా? లేదే, చెప్పలేదు. వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడతాను అని అంటున్నాను అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు. వర్గపోర్లు ఉన్నాయి, వర్గపోర్లు కాదు, ఎప్పుడో నుండి వీళ్ళకు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు కాస్త ఎక్కువ అయిపోయాయి అంతే తప్ప పార్టీ అసలు ఎప్పుడు మా పార్టీ కండువా ఎప్పుడైనా కప్పుకున్నాడా? ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా చూసారా? లేదు కదా. మరి ఎట్లా ముద్ర వేస్తారండి మా పార్టీ వాళ్ళ పార్టీ అని? న్యాయం జరిగేలాగా మనం పోరాడదాం ఇక్కడ, అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నా పోతారు వాళ్ళు. మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడైనా పోతారు, ఏ నాయకుడి దగ్గరికైనా పోతారు, ఎవరి దగ్గరికైనా పోతారు వాళ్ళు. ఇప్పుడు ఒక కార్యకర్త కాదు, ఎవరైనా మనిషి అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడానికి వస్తారేమో. మన వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతారు, బీజేపీ వాళ్ళు, జనసేన అన్ని దగ్గరలో పోతారు. అట్లని మీరు దానికి ఎందుకు ఒక క్షేత్రం యొక్క జ్యోతి క్షేత్రం యొక్క స్థల విషయంలో తీసుకున్నట్టు చొరవ గురించి మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు ప్రస్తావన చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. జ్యోతి క్షేత్రం యొక్క సొంత స్థలం కోసం అటవీ శాఖతో గత కొన్ని సంవత్సరాల నుంచి జ్యోతి క్షేత్రం యొక్క సభ్యులు అటవీ శాఖ జరిగిన సంఘర్షణను విముక్తి చేస్తూ స్వామి విజయానంద స్వామి ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి యొక్క అధ్యక్షతన కేంద్ర మంత్రులైనటువంటి భూపేష్ యాదవ్ గారిని కలవడం, ఆయన సానుకూలంగా స్పందించడం, 5 హెక్టార్ల భూమిని జ్యోతి క్షేత్రానికి కల్పిస్తామని హామీ ఇవ్వడం, ఇవన్నీ మంచి శుభపరిణామంగా విశ్వ హిందూ పరిషత్ భావిస్తూ ఉంది. ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ స్థలం గురించి అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క స్థలం గురించి పోరాటం చేసినా కూడా ఎందుకో వాళ్ళకి విజయం దక్కలేదు. కానీ ఒక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీ మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి యొక్క చొరవతో ఈరోజు మేము విజయం సాధించగలిగాం. ఎలాంటి విజయం సాధించగలిగినామంటే రాబోయే రోజుల్లో క్షేత్రంలో ఎలాంటి వివాదం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూమిని కేటాయించడం కోసం మంత్రివర్యులు సానుకూలంగా స్పందించినాడు. స్థలానికి స్థలం ఇవ్వండి, మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతం ఇవ్వడంతో కూడా చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని యొక్క దివ్యమైనటువంటి కాసేట్ యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి అనేక మందికి ఉచిత భోజనం కలిగిస్తున్నటువంటి కాసేట్ యొక్క భక్తులకు అందరికీ మనోభావాలు దెబ్బతినకుండా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కాపాడింది. ఈ విషయాన్ని యావత్ హిందూ సమాజం కూడా గమనించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి దేవాలయాలకు ఎలాంటి విపత్తు కలిగినా కూడా విశ్వ హిందూ పరిషత్ ముందుండి పనిచేస్తామని ఈరోజు మేము సభాముఖంగా కూడా మేము తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ క్షేత్రం యొక్క పూర్తి పనిని స్వామి యొక్క విజయానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో మళ్లీ కూడా నెక్స్ట్ కార్యాచరణ మేము ప్రకటిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. గత 4 రోజుల నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ జ్యోతి క్షేత్రంలో కాశిరెడ్డి నాయుడు గారు ఎక్కడైతే పరమతించారో అక్కడ అక్రమ కట్టడాలంటూ కొన్ని నిర్మాణాలు పడగొట్టడం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇదంతా మన హిందూ సమాజాన్ని చాలా కలిసివేసింది. వారి పేరుతో దాదాపు నంద్యాల జిల్లా, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో లక్షలాది మందికి నిత్యాన్నదానాలు జరుగుతున్న ఏదైనా ఉందో అది కాశిరెడ్డి నాయుడు గారి ఆశ్రమం ద్వారా పేదలకు నిత్యాన్నదానాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడైతే వారు సజీవ సమాధి చెందారో వారి క్షేత్రంలో ఈ అక్రమ కట్టడాలంటూ కొన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు పడగొట్టడం హిందూ సమాజం చాలా బాధ చెందింది, కలత చెందింది. గతంలో 2 సార్లు ఈ విధంగా జరిగినాయి. అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు కొన్ని సర్దుబాటు చర్యలు చేపట్టారు. మళ్ళీ ఈసారి 3వ జరగడంలో ఇది హిందూ సమాజం కానీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్ దీన్ని సీరియస్గా తీసుకొని
ఈ అంశాన్ని మళ్లీ పునరావృతం కాకుండా హిందూ సమాజం బాధపడే రోజులు మళ్ళీ ఒకసారి రాకూడదనే ఉద్దేశంతో మనం స్వామి విజయానంద స్వామి గారు ప్రత్యేకంగా విశ్వ హిందూ పరిషత్తు మార్గదర్శకంలో స్వామి గారి నేతృత్వంలో దీనిపై మనం స్పందించడం జరిగింది. హిందూ సమాజ మనోభావాలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే నారా లోకేష్ గారు దీనిపై స్పందిస్తూ ట్విట్టర్లో ఈ భూములు అటవీ భూములు చెందినవైనా ఈ విధంగా పడగొట్టడం కరెక్ట్ కాదు, హిందూ సమాజ మనోభావాలను గుర్తిస్తున్నాము, వెంటనే మా సొంత ఖర్చులతో కానీ వీటి మళ్లీ నిర్మాణాలు జరిపిస్తాము అని మాట్లాడడం హిందూ సమాజం స్వాగతించింది. అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా స్వాగతించింది. దీంట్లో భాగంగా ప్రతిసారి ఈ విధమైన సమస్యలు లేకుండా వీటి శాశ్వతమైన పరిష్కారం కోసం విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శక మండలి సభ్యులైన శ్రీ విజయానంద స్వామి గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో మనం ఢిల్లీకి వెళ్లి అక్కడ దీనికి సంబంధించిన పెద్దలు భూపేంద్ర యాదవ్ గారిని కలిసి ఈ సమస్య శాశ్వత పరిష్కారానికై మనం విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు కోరగా వారు సానుకూలంగా స్పందించి మనకు శాశ్వతంగా ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. 5 హెక్టార్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. రాబోయే కరెక్ట్ సైడ్ పెట్టారు. మాస్క్ దయచేసి అక్కడ అదర్ పర్సన్స్ ఎవరు లేకుండా పాటించి దయచేసి ప్రతి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో గారికి స్వాగత సుస్వాగతం గారికి దయచేసి అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను సార్ 2 నిమిషాల్లో ఆంధ్ర శివశంకర్ గారు మన డెక్కరాన్ దగ్గరికి వస్తున్నారు. మన మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఇన్విటేషన్ తో ఆహ్వానానికి రెడీగా ఉన్నారు మున్సిపల్ సిబ్బంది ఇన్విటేషన్ సంబంధించి ఒక్క నిమిషం దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం ఆగాలి. ఇందులో భాగంగానే కొన్ని ర్యాలీగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సార్ అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి నంద్యాల మున్సిపాలిటీ తరఫున
నందనవనంగా తీర్చిదిద్ది మన యొక్క స్వచ్ఛ భారత మిషన్ లో భాగంగా ఉన్నటువంటి ప్రతి లక్ష్యాన్ని చేరువేరుస్తామని చెప్పేసి నేను నంద్యాల పురపాలక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. నేటి ఈ కార్యక్రమం మిషన్ నిర్ణయించుకున్నట్టుగా ప్రతి నెల 3వ శనివారం మనం ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని ఈ రోజున మనం నంద్యాలను నందనవనంగా పరిశుభ్రమైనటువంటి నంద్యాలుగా తీర్చిదిద్దుతాము. అట్ ది సేమ్ టైం ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ముందుగా మన కలెక్టర్ మేడం గారి ఎదురుగా మనం చేయబోతున్నాం. నేటి కార్యక్రమంలో మనకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలియజేస్తా ఉన్నాం. రోజన్నా మానవాహానికి మన ఇక్కడ నంద్యాల నుంచి భాగం కావడం మనకందరికీ గర్వకారణం. దయచేసి కొద్దిగా వెనకెళ్ళున్నాము. సర్కిల్ కొద్దిగా పెద్దగా రావాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయడం అందరూ కూడా. దయచేసి సర్కిల్ పెద్దగా ఉంచండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. వెనకున్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్ కోఆపరేట్ చేయండి. దయచేసి ఎన్సీసీ స్టూడెంట్స్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు పోస్టర్ ముందు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం దయచేసి సిబ్బంది అందరూ కూడా ఎవరికి అలాట్ చేసినటువంటి ప్లేసెస్ లో వారు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ అందరూ కూడా క్రౌడ్ అవుతున్నారు. దయచేసి ఇక్కడ క్రౌడ్ కూడా తగ్గించండి. రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మనం కార్యక్రమంలో భాగస్వాములు అవుదాం. దయచేసి డయాస్ మీద ఉన్నటువంటి ఇది ఏం ప్యాకెట్లు అన్నా? ఇది గ్లౌస్ ప్యాకెటే కదా. మన వల్ల చూడమ్మా అందరూ ఒకసారి అట్లా వేసుకున్నట్టు పట్టుకున్నా ఏదో ఒక పేపర్ భయా భయా वो पकड़ लो भैया चांद 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 के हाथ में
ఓకే అన్న. ఎనిమిదివ జాబ్ మేళాను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో 8వసారి జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. ఇది 7th జాబ్ మీద మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నంద్యాలలో ఇది 7th జాబ్ మీద అండి. దీంట్లో ఆల్మోస్ట్ నంద్యాలలో ఇప్పుడు వరకు టోటల్ 27 కంపెనీస్ వచ్చినాయండి. దాంట్లో సెలెక్ట్ మొత్తం అటెండ్ అయిన స్టూడెంట్స్ 1286 అండి. దాంట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 542 అండి. అంటే ఇది చిన్న విషయం కాదు, చాలా మంది సెలెక్ట్ అయినారు దీంట్లో. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను ఎవ్రీ మంత్ అటెండ్ అవుతున్నానండి. ఇంకొకటి నెక్స్ట్ మంత్ వచ్చేసి సార్తో ఇప్పుడే డిస్కస్ చేద్దాం, మెగా జాబ్ మేళా పెడదాం అనుకున్నాం. దాదాపు ఒక 30 కంపెనీస్ నంద్యాలకి వచ్చినట్టు, దాదాపు చుట్టుపక్కల అందరు అంటే నంద్యాల ఒకటి కాదు, నంద్యాల ఒకటి కాదు, చుట్టుపక్కల నంద్యాల గ్రామాలు కానీ అలాగడానికి అందరికీ నంద్యాలలోనే పెద్ద జాబ్ మేళా పెడదాం అనుకుంటున్నాం. మేమంతా మీరందరూ ఒకవేళ ఇప్పుడు మీరు సెలెక్ట్ అయినా కానీ ఎవరో సెలెక్ట్ అయినా కానీ మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయండి. ఇది కానీ కాదు, ఒకవేళ దీంట్లో కాకపోతే కూడా నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. నేను ఒకటే అంటాను, జాబ్ అనేది మనకు ఆపర్చునిటీ అనేది ఒక్కసారి కదా వస్తూనే ఉంటుంది. జాబ్ పెద్దదన్నా చిన్నదన్నా మీరు ఎప్పుడు ఆలోచించాలండి. కంపల్సరీ మీరు ఏమంటే ఏదన్నా ఇంటర్వ్యూస్ ఉంటే అటెండ్ చేస్తూనే ఉండండి. మీకు తెలియదు ఎప్పుడు ఎక్కడ మీకు ఏమంటే ఆపర్చునిటీ వస్తుందో. ఎందుకంటే నేను కూడా ఎంబీఏ చదివినప్పుడు నాకు కూడా ప్రాజెక్ట్ వర్క్ లో నేను 5 months HDFC లైఫ్ ఇన్సూరెన్స్ లో చేశాను. నాకు తెలుసు ఎంత టఫ్ జాబ్ చేయడం. పొద్దున 8 o'clock లేయడం, మళ్ళీ 7 o'clock వరకు మార్కెటింగ్ బ్యాగ్ పట్టుకుని తిరిగేవాడిని. నేను అనుకున్నాను ఈ జాబ్ చాలా టఫ్ అని నాకు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది చాలా టఫ్. అంటే నాకేమంటే నాకు మార్కెటింగ్ దీంట్లో నా ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి నేను చేశాను. నాకు తెలుసు చాలా ఇది ఉంటుంది. అయితే కూడా అంటే నాకు తెలుసు బికాజ్ నేను కూడా ఎంబీఏ చేశాను. నాకు ఎంత జాబ్ ఆపర్చునిటీస్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు నా తప్ప అందరూ జాబ్ చేస్తున్నారు, మంచి కంపెనీస్ లో ఉన్నారు. దానికోసం మీరు ఏమన్నా ఒకవేళ ఇక్కడ కాకపోతే అన్నా కానీ మీ రెజ్యూమ్ మనకి ఇస్తే కూడా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చాలా మంది వేరే హైదరాబాద్ లో కంపెనీస్ ఉన్నాయండి, అక్కడ కూడా మీరు అప్లై చేయవచ్చు. కంపల్సరీ మేము కూడా రికమెండ్ చేస్తాం. మా HR మేనేజర్స్ అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కావాలంటే అక్కడ కూడా మన ఆపర్చునిటీ ఉంటుంది. ఏమైనా ఉంటే కూడా మీకు డౌట్ ఉంటే కూడా కంపల్సరీ చెప్పండి. కంపల్సరీ మీరు ఇంకా వేరే కంపెనీస్ మీకు ఒకవేళ హైదరాబాద్లో డెల్ అన్నా కానీ ఏదైనా పెద్ద కంపెనీస్లో అన్నా కానీ మీరు ఒకవేళ MBA లేకపోతే డిగ్రీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. కావాలంటే మీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను కూడా అక్కడ ఇది చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నంద్యాల పట్టణంలో నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నెరవాటి కుటుంబ సభ్యులు పెద్దలు నెరవాటి సత్యనారాయణ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు. అలాగే గతంలో నాన్నగారి చేతుల మీదుగా నెరవాటి హాస్పిటల్స్ ఓల్డ్ టౌన్లో ఆ రోజు నెరవాటి వినోద్ గారి ఆధ్వర్యంలో అలాగే అరుణక ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించడం కేవలం ENT అండ్ ఇన్ఫర్టిలిటీ
స్పెషలైజేషన్సే కాకుండా ఈరోజు గైనిక్ తర్వాత ఆర్థో కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం, దాంట్లో భాగంగా కొత్తగా డాక్టర్ సుమన్ గారిని అలాగే డాక్టర్ ఫాతిమా గారిని కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది నిజంగా నంద్యాల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లా అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా నంద్యాలకు పోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. గతంలో మన అందరం కూడా ఏ చిన్న మెడికల్ అవసరం ఉన్నా సరే కర్నూలు వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మళ్ళీ హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు అలాంటి సూపర్ స్పెషలైజేషన్, అలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన నంద్యాలలోనే రావడం, అది ముఖ్యంగా ఈ రోజు నెరవాటి హాస్పిటల్స్ ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ మరి పెద్ద మెట్రో నగరాల్లో ధీటుగా తయారు చేసి ఈ రోజు దీన్ని ప్రారంభించడం అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచో మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి నెరవాటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. ఇంకా ఉన్నత స్థాయిలో ఎదిగి, ఎందుకంటే ఇంకా రాబోయే తరంలో కూడా చాలా మంది డాక్టర్లు ఉన్నారు కుటుంబంలోనే, వాళ్ళందరికి కూడా సరిపోయినన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడే తయారు చేశారు. సో ఈ హాస్పిటల్ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలి, పేదవాళ్ళకి ఉపయోగపడాలి, అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పెద్ద హాస్పిటల్ నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను డాక్టర్ ఎన్ వినోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్. నేను డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఆమె డాక్టర్ ఫాతిమా గైనకాలజిస్ట్. అలాగే మాతో పాటు సుమన్ అనే ఒక ఆర్థోపెడిషియన్ ఫుల్ టైం కన్సల్టెంట్ జాయిన్ అవుతున్నాడు. సో మేము 2004 నవంబర్లో గాంధీ చౌక్ నందు నెరవాటి హాస్పిటల్ అని స్థాపించాము. అప్పుడు మన శిల్పా రవి వాళ్ళ ఫాదర్ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు హాస్పిటల్. సో ఇప్పుడు మళ్ళీ 20 years తర్వాత వాళ్ళ అబ్బాయి శిల్పా రవి గారు ఓపెన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ ని. సో ఫస్ట్ అక్కడ ఓన్లీ ఈఎన్టీ అండ్ గైనకాలజీ ఉండేది. 2014లో ఒక ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ ని యాడ్ చేసాము. అట్లాగే 2024లో ఇది ఒక 100-bedded హాస్పిటల్ గా కన్వర్ట్ చేసాము. ఇంతకుముందు ఓన్లీ ఈఎన్టీ, ఫర్టిలిటీ, గైనెక్ ఉండేది. ఇప్పుడు గైనెక్ ఫుల్ టైం డాక్టర్ గారు ఫాతిమా గారు, అట్లాగే సుమన్ అని ఫుల్ టైం ఆర్థోపెడిషియన్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారు. సో త్వరలోనే ఈ హాస్పిటల్లో ఐసీయూ విభాగము, ఎమర్జెన్సీ విభాగం మొదలు పెట్టబోతున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే ఈ హాస్పిటల్ నందు మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కాకుండా మెట్రో సిటీస్ లో ఉన్నట్టు 4 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్, ఒక 12-bedded ఐసీయూ, సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ రోజు అంటే మార్చి 14న మా కొత్త హాస్పిటల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభిస్తున్నాము. 20వ తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి ఈ హాస్పిటల్లో. మా హాస్పిటల్లో మేము 2014 నుంచి సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న వారికి ఫర్టిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చాము. అందులో భాగంగా ఔషధాలు, ఆపరేషన్లు మరియు IUI, IVF, ICSI పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి. మా హాస్పిటల్లో ఓవులేషన్ ఇండక్షన్ ఆల్మోస్ట్ 20%, IUI తో 40%, IVF తో 50 to 60% సక్సెస్ రేట్ ఉందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. సంజన్న దారుణ హత్య కంటతడి పెట్టిన నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి చట్టం ఎవరినీ వదలదు. శ్రీ శ్రీకాశీనాయన జ్యోతి క్షేత్రంగట్వి శాఖ అధికారులు కూల్చివేయడం, పునర్నిర్మిస్తామని నారా లోకేష్ ట్వీట్. అధికారులందరూ చెత్త ఏరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పరిశుభ్రత, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమం. ఎనిమిదో జాబ్ మేళాను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.